2-3 తరాలకు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభావాన్ని చూపించిన ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే జాతీయ రాజకీయాలలో తెలుగు వారి పాత్ర సన్నగిల్లిందని చెప్పి మనం ఈ వేదిక మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు, ఉత్తమ పార్లమెంటేరియన్గా జైపాల్ రెడ్డి గారు రాణించిన సందర్భాల నుంచి చట్టసభలలో తెలుగు వాళ్ళు మాట్లాడతారా ఎవరైనా చూద్దాము అని ఎదురు చూసే పరిస్థితులు ఈరోజు మనకు దాపురించినాయి. ఈరోజు ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో ప్రధానంగా మన కోవిడ్ వచ్చిన సందర్భంలో మన యొక్క ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసింది. ఈరోజు సినిమా రంగంలో తెలుగు వాళ్ళు ఈ మధ్యకాలంలో దేశ సినిమా రంగాన్నే కాదు హాలీవుడ్తో పోటీ పడే విధంగా మన వాళ్ళు రాణిస్తున్నారు. ఈ ఒక్క విషయంలో మనం మిగతా వాళ్ళకంటే ముందు భాగంలో ఉండి తెలుగు సినిమా రంగం ఈరోజు చాలామందికి దేశంలో ఆదర్శంగా నిలబడ్డది. ఏది ఏమైనా రాజకీయాలు, ఆర్థికపరమైన రంగము, సినీ పరిశ్రమ వీటన్నిట్లలో రాణించాలి అని అంటే మీరు నాలెడ్జ్ కోసం ఏ భాషనైనా నేర్చుకోండి, కానీ మాట్లాడేటప్పుడు మన భాషలోనే మాట్లాడుకోవడం ద్వారా ట్రాన్స్మిషన్